హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. ఆమె లేచిపోయింది ఎపిసోడ్ 2. తన భార్య మహాలక్ష్మి కనిపించకుండా పోయింది అని పిల్లల ఫోర్స్ మీద స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన భానుమూర్తి ఇంటికి వచ్చి జరిగిన గతం తలుచుకుంటాడు. 3 చెల్లెళ్ళు, 1 తమ్ముడు ఉన్న కుటుంబంలో పుట్టిన భానుమూర్తి ఆ ఇంటికి పెద్ద కొడుకు. తల్లి, తండ్రి వ్యవసాయదారులు. ఉన్న కాస్తంత పొలంలోనే కూలి మనుషులను పెట్టుకోకుండా పొలం పనిచేసి పొలం పని లేనప్పుడు బయట పొలాలకు పనులకు వెళ్ళేవాడు అతని తండ్రి సోమేశ్వర్. ఇక తల్లి కమల ఇంటి దగ్గరే గేదెలు, ఆవులు పెంచుతూ పాడి చేస్తుండేది. వాటి ద్వారా వచ్చిన డబ్బులు భర్త సంపాదనకు తోడయ్యి కుటుంబానికి అండగా ఉండేవి. ఇంత పని చేస్తున్నా కూడా 5 పిల్లల్ని సాకటం వాళ్ళకి చాలా కష్టమయ్యేది. ఉన్నంతలోనే భానుమూర్తిని, మిగిలిన పిల్లల్ని చదివిస్తూ వచ్చారు ఆ తల్లిదండ్రులు. భానుమూర్తికి చదువు అవ్వగానే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయగా ఓ ఆఫీస్లో క్లర్క్గా పోస్టు వచ్చింది. ఆ విషయం తెలిసిన సోమేశ్వర్ తన కొడుకు కాస్త తన కష్టంలో తోడు ఉంటాడు అని చాలా సంతోషించాడు. కానీ అదే సోమేశ్వర్ ఆ కష్టాన్ని అంతా భానుమూర్తి మీద వదిలేసి అతనికి ఉద్యోగం వచ్చిన 6 నెలలకే చనిపోయాడు. ఇక భానుమూర్తి ఉద్యోగంలో పాటు ఇంటి బాధ్యతలను, తమ్ముడు చెల్లెల బాధ్యతను కూడా నెత్తిన వేసుకోవాల్సి వచ్చింది. అతని సంపాదన తల్లి సంపాదనతో ఆ కుటుంబం అలా అలా నెట్టుకు వస్తుంది. వచ్చే డబ్బులతో ఇంటిల్లిపాదికి 3 పూట్ల తిండికి కూడా కష్టమయ్యేది. తల్లి కొడుకు ఓ పూటే తిని చెల్లెలు తమ్ముడికి 2 పూటల భోజనం పెట్టేవాళ్ళు. అప్పటి నుంచి భానుమూర్తికి ఒక్కో రూపాయి జాగ్రత్తగా వాడటం అలవాటయ్యింది. అవసరం లేనిదే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. అది కాస్త అతనిలో పిసానారితనాన్ని దారితీసింది. ఇక భానుమూర్తిలో ఉన్న మరో గుణం పక్కన వాళ్ళ తప్పులను వెటకారంగా ఎత్తి చూపడం. అది అతనికి జీవితంలో ఎప్పుడూ అలవాటుగా మారిపోయింది. అతనికి ఉద్యోగం వచ్చిన 3 సంవత్సరాలకి పెద్ద చెల్లెలు దుర్గా ఇంటర్ పాస్ అవ్వడంతో ఆమెకు పెళ్లి చేయాలి అని సంబంధాలు చూశాడు. భానుమూర్తి అదృష్టం ఆమెకు త్వరగానే సంబంధం కుదిరింది. తమ తాహతు కాకపోయినా దుర్గా మంచిగా బ్రతుకుతుంది అని ఆ సంబంధం ఒప్పుకున్నాడు భానుమూర్తి. దుర్గకి పెళ్లి చేయడం కోసం అతను ఆఫీస్లో లోన్ తీసుకోవటం, తెలిసిన చోట అప్పు చేయటం జరిగింది. మొత్తానికి దుర్గకి పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళి ఆ తర్వాత 3 నెలల్లోనే నెల తప్పింది. ఆమె మొదటి పురుడు కూడా పోయటం, తద్వారా ఖర్చులు అతని అప్పును ఇంకాస్త పెంచాయి. ఇవన్నీ కాదు అన్నట్లు మీ సమస్యలతో నాకేం పని అన్నట్లు 2 సంవత్సరాలకి రెండో చెల్లి ఉష కూడా పెళ్లికి ఎదిగింది. కానీ దుర్గకు చేసిన అప్పులే ఇంకా తీరలేదు. దాంతో భానుమూర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే తల్లి కమలను కూర్చోబెట్టి, అమ్మ, ఈ పెళ్లి కోసం మన పాడి అమ్మేసేయి అని అడిగాడు. ఇది మనకి అండగద భానుమూర్తి, నీ జీవితానికి తోడుగా డబ్బులు ఇచ్చే చెట్టు, దీన్ని నమ్మితే ఎలా అని అడిగింది కమల. మరెలా అమ్మ, ఉష పెళ్ళి ఎలా చేద్దాము అని కంగారుగా అడిగాడు భానుమూర్తి. అప్పుడే అతని తల్లి అతనికి ఒక సలహా ఇచ్చింది. చూడు భానుమూర్తి, నేను ఒక మాట చెప్తాను విను. నీకు పెళ్లి వయసు వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు అంతో ఇంతో కట్నం వస్తుంది. ఆ కట్నంతో చెల్లి పెళ్లి కూడా నీతో పాటే చేయొచ్చు అని చెప్పింది కమల. ఇప్పుడు చెల్లెలకు పెళ్ళిళ్ళు చేసుకుంటూ తను పెళ్లి చేసుకోకుండా ఉంటే ముదిరి బెండకాయ అయిపోతాడు భానుమూర్తి. కాబట్టి పెళ్లి చేసుకుని ఓ అమ్మాయిని ఆ ఇంటికి తెచ్చుకుంటే కోడలతో పాటు కాస్తంత కట్నము, పొలము ఇలా ఏవో ఒకటి వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగంలో ప్యూన్ అయితేనే బోల్డెంత కట్నం ఇస్తారు. అలాంటిది భానుమూర్తిది గవర్నమెంట్ క్లర్క్ పోస్టు కనుక బోల్డ్ కట్నం అడగచ్చు. ఎవరైనా కళ్ళకు అద్దుకొని చేసుకుంటారు. ఆ కట్నంతో రెండో చెల్లి పెళ్లి చేసి పెద్ద చెల్లి పెళ్లికి, పురుళ్ళకి అయిన అప్పులు తీర్చవచ్చు అనేది ఆమె ఆలోచన. అదంతా అర్థమైన భానుమూర్తి కూడా అలానే జరిగితే కాస్త 4 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. తర్వాత ఎప్పటికో చిన్న చెల్లి పెళ్లి సంగతి ఆలోచించవచ్చు అనుకున్నాడు. అందుకే సంబంధాలు చూడమని తల్లికి చెప్పాడు. కమల సంతోషంగా తెలిసిన పెళ్లిళ్ళ పేరైకు సంబంధాలు చూడమని చెప్పింది. అలా పెళ్లిళ్ళ పేరయ్య ద్వారా అనేక సంబంధాలు వచ్చాయి. కానీ కట్నం కోసం ఆశపడే వీళ్ళ అవసరాలకు సరిపడా డబ్బులు అడుగుతుంటే ఆ సంబంధాలన్నీ తప్పిపోతున్నాయి. ఇక అదే సమయంలో మహాలక్ష్మి సంబంధం భానుమూర్తికి వచ్చింది. రామయ్య, కామాక్షిల 2వ కూతురే మహాలక్ష్మి. ఆమెకి ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. మధ్యతరగతి కుటుంబం. మగపిల్లాడి కోసం ఎదురు చూశారు, కానీ 3 ఆడపిల్లలే అయ్యారు. వాళ్ళని పెంచి పోషించడానికి ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ సాధ్యమైనంత వరకు పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకున్నారు. అలాగే 3 కూతుళ్ళు కూడా పద్ధతిగా, నెమ్మదిగా ఉండేవారు. మహాలక్ష్మి అక్క స్వాతి, చెల్లెలు కావ్య, 3 కూడా సంవత్సరం తేడాలో పుట్టారు. సో 3 ఒకే వయసులా కనిపిస్తారు. పెద్ద కూతురు స్వాతి ఇంటర్ అవ్వగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు రామయ్య.
వ్యవసాయ కుటుంబమే అయినా కాస్త ఆస్తులు పాస్తులు ఉండి మంచి ఉమ్మడి కుటుంబమే. స్వాతికి పెళ్ళైన సంవత్సరానికే మహాలక్ష్మికి ఇంటర్ అయిపోయింది. అంతకు మించి చదివించే స్తోమత ఇష్టం ఆ తండ్రికి లేదు. చదువుకోవాలని కోరిక కూడా మహాలక్ష్మికి లేదు. అందుకే రామయ్య సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. అలా వచ్చిన సంబంధమే భానుమూర్తి సంబంధం. భానుమూర్తి వాళ్ళ ఇంట్లో పెద్దవాడు, అందున గవర్నమెంట్ ఉద్యోగం కావడంతో ఆ సంబంధం అందరికీ నచ్చింది. వాళ్ళు కోరినంత కట్నం ఇస్తానని రామయ్య పెళ్లికి ఒప్పుకున్నాడు. అప్పట్లో ఆడపిల్లల్ని పెద్దగా అభిప్రాయాలు అడిగేవారు కాదు. అందులో మహాలక్ష్మికి తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం తప్ప వేరే ఆలోచన అభిప్రాయాలు లేవు. ఒకటి సగటు ఇల్లాలుగా మంచిగా బ్రతకాలి అనేదే ఆమె కోరిక. భర్తకి ఉద్యోగం ఉంది అనేసరికి ఆమెలో ఎంతో ఆనందం. ఎందుకంటే తమ బంధువుల్లో ఎవరికీ పెద్దగా గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. ఆమె తనకు కాబోయే భర్తను ఎంతో అద్భుతంగా ఊహించుకుంది. అనుకున్నట్టే ఉన్నంతలో కూతురి పెళ్లి బాగా చేశాడు రామయ్య. కొంతకాలం తర్వాత రామయ్య ఇచ్చిన కట్నంతో భానుమూర్తి తన రెండో చెల్లి ఉషకి పెళ్లి చేశాడు. అలానే ఉన్న అప్పుల్లో సగం వరకు తీర్చాడు. ఇద్దరు చెల్లెళ్ళు బయటకు వెళ్ళగా ఒక కోడలు ఆ ఇంటికి వచ్చింది. రావటంతోనే ఇంట్లో కలిసిపోవాలని చాలా ఆశపడింది మహాలక్ష్మి. కానీ ఆమె ఆశ అడియాస అయింది. భానుమూర్తికి డబ్బులు, సంపాదన, ఖర్చులు వీటి గురించి ఎప్పుడూ ఆలోచన ఉండేది. అంతే తప్ప భార్యని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలనే ఆలోచనే ఉండేది కాదు. ఇక ఉన్నది 2 గదుల ఇల్లు. భానుమూర్తి, మహాలక్ష్మిలు వంటగదిలో కింద పక్కపరుచుకొని పడుకునేవారు. ముందు గదిలో కమల మంచం మీద పడుకుంటే చెల్లి, తమ్ముడు వేరు పక్కలు వేసుకొని కింద పడుకునేవారు. ఆ గదికి ఈ గదికి మధ్యలో కనీసం తలుపు కూడా లేదు. చీమ చిటుక్కుమన్న అవతల వాళ్ళకి వినపడుతుంది. ఇద్దరికీ ఏకాంత సమయమే చాలా తక్కువగా ఉండేది. అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన మహాలక్ష్మి భర్తతో సుఖంగా సంతోషంగా ఉండాలి, కబుర్లు చెప్తూ ఉండాలని కోరికగా ఉండేది. కానీ భానుమూర్తి మాత్రం ఆమెతో చాలా పొడిపొడిగా మాట్లాడేవాడు. పోనీ ఇంట్లో ఆడపడుచుతో స్నేహంగా ఉందాము అనుకుంటే ఆ పిల్లకి ఉదయం అంటేనే ఏదో శత్రువు అయినట్లు చూసేది. సాధ్యమైనంత వరకు మహాలక్ష్మికి దూరంగా ఉండేది. ఇక అత్తగారు కమల ఆమె పనేదో ఆమె చేసుకుంటూ ఉండేది. కోడలితో ఎంతవరకు అవసరమో అంతవరకే మాత్రమే మాట్లాడేది. ఇక మరిది సరే తన సరదాలు, తన చదువు ఇదే లోకం. ఇక భానుమూర్తి వస్తున్న జీతంతో తమ్ముడిని, చెల్లిని చదువుకుంటూ ఎలానో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే భానుమూర్తి ఎంత వర్క్ చేస్తున్నా వచ్చే జీతం సరిగా ఖర్చులకే సరిపోతుంది. కానీ ఒక్క రూపాయి వెనకేయటానికి మిగలటం లేదు. అది అతనికి విపరీతమైన భయాన్ని కలిగించేది. ఇంకో చెల్లి పెళ్లికి ఎదుగుతుంది. తమ్ముని బాగా చదివించి వాడికి ఒక దారి చూపించాలి. నిత్యావసరాలు చూస్తుంటే ధరలు మండిపోతున్నాయి. ఉన్న అప్పులకి వడ్డీ పెరుగుతుంటే గట్టిగా ఎవరికైనా బాగోకపోతే లేదన్నా ఏమైనా పెద్ద ఖర్చు వస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఇంతలో రెండో చెల్లి ఉషకు కూడా పురుడు పోయాల్సి వచ్చింది. మళ్ళీ అప్పు చేసి ఆ తంతు కానిచ్చాడు భానుమూర్తి. అవన్నీ చూస్తున్న మహాలక్ష్మి ఏమైనా సలహా ఇవ్వబోయినా ఏంటి నువ్వు నాకు చెప్పేది అని ఆమె మాట వినిపించుకోకపోయేవాడు భానుమూర్తి. అతనికి మహాలక్ష్మి కేవలం అప్పు తీర్చడానికి తెచ్చుకున్న మనిషి. అతనిలో కోరిక కలిగినప్పుడు వాడుకునే మిషన్. అంతే తప్ప అతనికి ఆమెపై ఏ ఫీలింగ్ లేదు. ఆమెను మనిషిలా కూడా చూడకపోయేవాడు. ఇన్ఫ్యాక్ట్ అప్పులు అయితే కాస్త తీరాయి, కానీ తను తిండి పెట్టడానికి ఓ మనిషి పోతే మరో మనిషి పెరిగింది అనుకునేవాడు. తన చెల్లెలు, తమ్ముణ్ణి తన బాధ్యత అనుకున్నాడే కానీ తనని నమ్మి బోలెడు కట్నం తీసుకుని వచ్చిన భార్యను మాత్రం తన జీవితం అని అనుకోలేకపోయాడు భానుమూర్తి. ఇక మహాలక్ష్మి బాధ మరోలా ఉంది. పుట్టింట్లో అక్క, చెల్లి, అమ్మ, నాన్న ఆనందంగా సాగిపోయే జీవితం. తను ఏ రోజు బాధపడింది లేదు. ఉన్నంతలోనే సర్దుకుపోయి ఉండేవారు. కానీ ఇక్కడ కాసేపు మాట్లాడటానికి కూడా ఎవరూ లేరు. మొదట్లో మాట్లాడాలి అనే కోరిక ఉండేది, కానీ రాను రాను ఆమె మాట్లాడటమే మానేసింది. ఎవరైనా ఏమైనా అడిగితే సమాధానం చెప్పడం తప్ప మరొక మాట మాట్లాడటం లేదు. అదే సమయంలో భానుమతికి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది. సొంత ఇంట్లో పల్లెటూరులో ఉంటేనే ఖర్చులకి డబ్బులు సరిపోవటం లేదు. ఇక వేరే ఊరు, వేరే సంసారం అంటే ఎంత ఖర్చు అవుతుంది? అక్కడికి వస్తే అమ్మ పాడి కూడా చేయటం కష్టం అని ఆలోచిస్తున్న భానుమతికి తల్లి మళ్ళీ మరో మంచి సలహా ఇచ్చింది. మీరిద్దరూ వెళ్ళి ఒక గది తీసుకొని కాపురం పెట్టండిరా. చెల్లి, తమ్ముడు ఇక్కడుండే చదువుకుంటారు. నువ్వు నెలకి ఇంతని పంపు. మనం అక్కడికి వెళ్తే అదనపు ఖర్చుతో పాటు వచ్చే ఈ డబ్బులు కూడా పోతాయి అని చెప్పింది. తల్లి మాట ఎప్పుడూ జవదాటని భానుమూర్తి సరే అమ్మా అన్నాడు. అలా భానుమూర్తి మహాలక్ష్మిల కాపురం మరో ఊరికి మారింది. ఓ చిన్న గది, అందులోనే వంట, వార్పు, పడక అన్నీ. కానీ మహాలక్ష్మికి ఆ మార్పు సంతోషంగానే అనిపించింది. తామిద్దరమే ఇంట్లో ఉంటాము, భర్తతో కాస్త మాట, మంతి, సరసం ఉంటాయి అనుకుంది. ఆ ఉత్సాహంతోనే 2 రోజుల్లో ఇల్లు పొందికగా సర్దుకుంది. ఆ రోజు రాత్రి
పక్కపరిచి బయట వాళ్ళతో మాట్లాడుతున్న భానుమూర్తి కోసం చూసింది మహాలక్ష్మి. కానీ భానుమూర్తి మంచి కబుర్లలో ఉండి చాలాసేపటికి ఇంట్లోకి వచ్చాడు. వచ్చి రావడంతోనే పక్కపై వాలి అటు తిరిగి పడుకున్నాడు. ఏంటినా అని అనుకున్న మహాలక్ష్మి పడుకొని మరోపక్కకు తిరిగి గట్టిగా కళ్ళు మూసుకుంది. కానీ శరీరం ఆమె మాట వినటం లేదు, నిద్ర రావటం లేదు. భానుమూర్తి వైపుకి తిరిగి అతనిపై చెయ్యి వేసి కాలు వేసి అతనికి కాస్త దగ్గరగా జరిగింది. అంతే, గట్టిగా ఆమె కాళ్ళని చేతిని విసిరి కొట్టిన భానుమూర్తి ఒక్క ఉదిరిన లేచి లైట్ వేశాడు. దాంతో బిత్తరపోయింది మహాలక్ష్మి. ఏంటి, ఏం చేస్తున్నావు? నీకు అసలు కాస్తైనా సెన్స్ ఉందా? ఎప్పుడు అదే యావా? అరే పొద్దంతా అలసిపోయి వచ్చి ఉంటాను, మళ్ళీ నాకు ఈ డ్యూటీ కూడానా? అయినా భర్త మీద అలా కాలు చెయ్యి వేయటమేంటి? ఎక్కడ నేర్చుకున్నా ఈ బుద్ధి అని అసహ్యంగా ముఖం పెట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడాడు భానుమూర్తి. అతని ప్రవర్తనకి బిక్క చచ్చిపోయిన మహాలక్ష్మి ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంది. ఆ రోజే ఇక తనంతట తానుగా అతని దగ్గరికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్న మహాలక్ష్మి జరిగిన అవమానానికి ఏడ్చి ఏడ్చి పడుకుంది. తెల్లవారింది. ఎప్పట్లానే భార్యని ఏమాత్రం పట్టించుకోకుండా హడావిడిగా బయలుదేరి వెళ్ళాడు భానుమూర్తి. అతని ప్రవర్తనకి మహాలక్ష్మికి పిచ్చి లేచినట్లు అవుతుంటే తన లైఫ్లో ఏ ఆనందం ఉండదా అనిపించింది. తనకన్న కళలన్నీ కుప్పకూలిపోయినట్లు అనిపించి ఇక అప్పటినుంచే ఇంకా మౌనంగా ఉండటం స్టార్ట్ చేసింది మహాలక్ష్మి. కానీ ఈ గొడవ జరిగిన తర్వాత రోజు మాత్రం ఆమెను దగ్గర తీసుకున్నాడు భానుమూర్తి. ఎందుకంటే అతనిలో కోరిక కలిగింది. మగాడు కదా, కోరిక కలగచ్చు. ఆడదానికి అలా కలగకూడదు. కలిగినా చన్నీళ్లతో కలిగించేయాలి, కానీ బరితెగించి భర్తను కోరుకోకూడదు. కానీ పురుషుడు మాత్రం స్త్రీకి ఇష్టం ఉన్నా లేకున్నా, ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా, మనసు బాగున్నా బాగోకపోయినా భర్త కోరుకుంటే లొంగిపోవాల్సిందే. అదే మహాలక్ష్మి జీవితంలో కూడా జరుగుతుంది. ఓ 4 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళిన మనిషి పని మానేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఏమిటా అని అనుకున్న మహాలక్ష్మిని రెడీ అవ్వమని చెప్పాడు భానుమూర్తి. భర్త సెలవు పెట్టి వచ్చి షికార్కి తీసుకెళ్తున్నాడేమో అని ఆశపడింది మహాలక్ష్మి. ఎంత అవమానం జరిగినా ఆశ చావని సగటు ఇల్లాలు ఆమె. మహాలక్ష్మి ఆనందంగా వెంటనే రెడీ అయి వచ్చింది. భానుమూర్తి ఆమె కిందకి పైకి చూసి, ఏంటి రెడీ అవ్వడం, సంతకి వెళ్ళినట్లు అని వెటకారంగా అన్నాడు. ఆ మాటతో మహాలక్ష్మి ముఖం చిన్నబుచ్చుకుంది. అది ఏమాత్రం పట్టించుకోకుండా రా వెంట రా అని ముందుకు నడిచాడు భానుమూర్తి. ఆమె అతని వెంట నడుస్తూ అతని పరుగు లాంటి నడకకి ఏకంగా పరుగు పెడుతుంది. ఆ నడకకి ఆమె ఆయాసం వస్తుంది. దిక్కులు చూడకు, తప్పిపోగలవు అని గట్టిగా అన్నాడు భానుమూర్తి. నేనెప్పుడు చూశాను దిక్కులు అని తనలో తాను అనుకుంటూనే భానుమూర్తి వెంట పరుగు పెట్టింది మహాలక్ష్మి. ఆమె నేరుగా ఒక ఆఫీస్లోకి తీసుకెళ్లాడు భానుమూర్తి. భర్త షికారుకు తీసుకువెళ్తాడు అనుకున్న మహాలక్ష్మికి ఇలా ఆఫీస్కి తీసుకురావడంతో ప్రాణం ఉసూరుమంది. కానీ బయటికి కనిపించనివ్వకుండా గమ్మున ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె లేచిపోయింది స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. అలాగే ఆ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.